ఫుడ్ లైసెన్స్ నేను 1 day 2 daysలో ఇస్తా అన్నాను కదా. చాలా మంది ఏంటంటే కొంతమంది నమ్మట్లా. నేను ఒకసారి లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి, మీకు అన్ని అర్థమైతే. లైవ్ ప్రూఫ్ ఓన్లీ 1 day ఇచ్చిన లైసెన్స్ మీకు చూపిస్తా. లైవ్ ప్రూఫ్ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది వాట్సాప్. ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ లైసెన్స్ చేసి ఇచ్చేసా. ఓకేనా, లైసెన్స్ చేసి ఇచ్చేసాను 1 dayలో. ఇక్కడ చూడండి, యువర్ ఫుడ్ లైసెన్స్. ఇది లైసెన్స్, యువర్ ఫుడ్ లైసెన్స్ 1 day అప్రూవల్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఓవర్. ఇదిగో మై వర్క్ ఇస్ డన్, థ్యాంక్ యూ. వాళ్ళేం పెట్టారు, థ్యాంక్ యూ అయిపోయిందా. తర్వాత ఇదిగోండి, ఇది చూడండి, ఇది అంతే. ఇదేంది, ఇది చెన్నై అవుట్లెట్. ఇది సున్ని కిచెన్ చెన్నై అవుట్లెట్. ఇగో యువర్ ఫుడ్ లైసెన్స్ 1 day అప్రూవల్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఓవర్. ఇదిగో కొట్టేసా, మై వర్క్ ఇస్ డన్, థ్యాంక్ యూ సార్, యువర్ రియల్లీ గ్రేట్. దండం పెడుతున్నారు. మళ్ళీ ఇగో ఇది కూడా, ఇగో ఇది బెజవాడ కిచెన్. ఇది ఏది, ఇది విజయవాడ. ఇదిగో ఈ బ్రదర్ది కూడా ఇచ్చేసా. ఇగో యువర్ ఫుడ్ లైసెన్స్ 1 day అప్రూవల్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఓవర్. ఇదిగో మై వర్క్ ఇస్ డన్, థ్యాంక్ యూ బ్రో అని చెప్పి ఇతను కూడా దండం పెడుతున్నారు. తర్వాత ఇదిగో ఇది కూడా ఇచ్చేసా. యువర్ ఫుడ్ లైసెన్స్ 1 day అప్రూవల్ సక్సెస్ఫుల్లీ హ్యాండ్ ఓవర్, మై వర్క్ ఇస్ డన్, థ్యాంక్ యూ. ఇది ఎక్కడిది, ప్రకృతి ఫుడ్స్ హయత్ నగర్. తర్వాత ఇంకా ఏంటి, ఇదిగో అమ్మా పికిల్స్. ఇది ఎక్కడిది, నందిగామ. ఇగో 1 dayలో ఇచ్చేసా ఫుడ్ లైసెన్స్ ఇచ్చా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏంటి, అమ్మా పికిల్స్ చెప్పేశాను కదా. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఓన్లీ 1 day అప్రూవల్, అంతే. ఓన్లీ 1 day అప్రూవల్ అని ఇచ్చేస్తాను. ఇంకోటి ఇదిగో దేశీ కిచెన్ ఈ జీడిమెట్ల అవుట్లెట్. ఇదిగో యువర్ ఫుడ్ లైసెన్స్ 1 day అప్రూవల్ సక్సెస్ఫుల్లీ, మై వర్క్ ఇస్ డన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అమ్మ ఏం చెప్తుంది వినండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను 1 dayలో లైసెన్స్ వచ్చేస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే పంపించమని అవి పంపించాను, నాకు నిన్న రాత్రి పంపిస్తే నాకు ఈ టైం వరకే వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఆల్రెడీ బయట పైసలు వేరే దగ్గర కట్టి మోసపోయినా, బట్ మీరు చాలా ట్రస్ట్ వర్తీ అని జెన్యూన్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా బయట స్కామ్ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది. ఓకేనా, ఫ్రాడ్ జరుగుతుంది బయట. 1500 అని చెప్పేసి 3000, 4000, 5000 అని చెప్పేసి చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఎవరికి కట్టాలా, ఎవరికి కట్టకూడదు అని చెప్పేసి తెలుగు వాళ్ళు కూడా నీకు చెప్పడం, మోసం చేయడం మొదలెట్టేశారు. వినడమా, తెలుగు వాళ్ళు కూడా చెప్పడం, మోసం చేయడం మొదలెట్టేశారు. ఇది నేను చెప్పాను కదా, 1 dayలో చేసిస్తాను, 1 dayలో చేస్తా. ప్రూఫ్ ఇదిగో, వాళ్ళే పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నారు. అంతేగాని నీ మగం ముయ్య పాపం నా కొడక అని చెప్పి ముయ్యలే మొగం మీద. నువ్వు నీ పెంటల మెయింటెనెన్స్ అని చెప్పి ముయ్యలేదు మొగం మీద. చేతులెత్తి దండం పెడుతున్నారు వాళ్ళు ఇచ్చినందుకు. అంతేగాని ఈ విధంగా తీసుకోవాలి. కానీ అంతే విధంగా 3000, 4000, 5000 లాయర్ ఫీజులు, ఎన్ఓసి లాంటి ఇవన్నీ ఎవరని నేను అడిగింది? ఎవడడిగిందండి నేను ఇవన్నీ? మన తెలుగు స్టేట్స్ వాళ్ళు మరి దోచుకుంటున్నారు ఈ విధంగా, ఫ్రాడ్ చేసుకుంటూ జనాల దగ్గర. ఎంత తినాలా, లిమిట్ లేదా, అన్లిమిటెడ్ తింటావా? జనాల దగ్గర తినేది. ఒక ఆడబిడ్డ డబ్బు తీసుకొని ఎంత జాగ్రత్తగా దాన్ని పొదుపు చేసుకుంటూ కాపాడుకుంటూ తీసుకొస్తుందో తెలుసా నీకు? ఆ విషయం తెలవదు. తెలియకుండానే నీకు ఇష్టానుసారంగా వస్తానేలే పైసలు ఏయి అంటే, ఆ ఆడబిడ్డ డబ్బు తేవాలని అంటే బయట చెప్పుకోలేదు, తల్లికి చెప్పుకోలేదు, తండ్రికి చెప్పుకోలేదు డబ్బులు లేవని. అయినా సరే ఏదో ఒకటి రిస్క్ చేసుకోవాలని చెప్పేసి, అమ్మా కొంచెం డబ్బులు ఇయ్యే అని చెప్పేది, లేదా ఫ్రెండ్కు కొంచెం చూడు అని చెప్పి అక్కడ ఇక్కడ చేసుకొని అప్పో సొప్పో చేసుకొని వచ్చి ఇచ్చిన డబ్బులు రా. ఆ డబ్బులు ఎట్లా అన్యాయం చేస్తారు నాకు అర్థం కాదు. నేనున్నంత వరకు చెప్తున్నా, ఇది జరగదు. నేనున్నంత వరకు నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళతోటి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తున్నా. అన్యాయం అయితే నేను చేయను. మిగతా వాళ్ళు బయటదని అంత పత్తిత ఏం కాదు లేడా, కానీ బయట వాళ్ళంతా పెద్ద పడుతుంది, నేను పట్టించుకున్నాను. ఎందుకంటే అది మీకుండాల. మీరు పోయారు కదా వాళ్ళ దగ్గరికి, సన్నగా చాకు మీద నూనె వేసి మరి కోస్తున్నారు. నాకు అది లేదు. నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను. చూశారు కదా, అన్ని 1 day అప్రూవల్ అవన్నీ. లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారో థ్యాంక్ యూ అని చెప్పేసి కదా. ఈ విధంగా ఉంటుంది మన సర్వీస్ అని. నేనున్నంతవరకు చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను ఉంటా. బయట స్టేట్స్లో మోసం జరుగుతోంది, తెలుగు వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ మన వీడియోలు దగ్గర 220 వీడియోలు పెట్టా. ఏనాడు కూడా నేను 1500 లైసెన్స్ అని, స్విగ్గీ 1500, జొమాటో 1500,
ట్రేడ్ లైసెన్సులు చేస్తాను అని నేను ఎక్కడ చెప్పా. ఏం చెప్పా? మా ప్యాకేజ్ ఉంటుంది, ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ నేను చేస్తానన్నాను. అంతే, నేను రేట్ ఎక్కడ రివీల్ చేయలే. ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా. ఏది 220 వీడియోలకు కానీ నేను ఇవాళ ఈ వీడియో రిలీజ్ చేశాను. అది కర్మగాలి ఆయనతో 2 లక్షల వ్యూస్ దాటేసింది. 2 లక్షల వ్యూస్ దాటేసి నాయన డైలీ 100 కాల్స్ మినిమం వస్తున్నాయి. 100-200 కాల్స్ మినిమం పిచ్చి లేస్తుంది. ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్కరంతంలో సార్ మాకు అన్యాయం జరిగింది, 5,000 అంట, 6,000 అంట, ఈ విధంగా అన్యాయం అయిపోతున్నాం మేము, మాకు అర్థం కావట్లేదు, చేసుకోవాలన్న ఆలోచన మాకు చచ్చిపోతుంది, దయచేసి మాకు రొంత అయినా చేయండి అని చెప్పేసి నా దగ్గర వచ్చే వాళ్ళే ఎక్కువ. నేనేం చేయాలా? లాస్ట్ మినిట్లో వస్తే నేనేం చేద్దాను చెప్పు? లాస్ట్ మినిట్లో వస్తే నేనేం చేయాలా? మీరు జెన్యున్గా ఉన్నారనుకోవాలనా, లేదా ఏదో ఎంక్వైరీ ఉన్నారనుకోవాలా, నేనేం చేయాలా? అయినా సరే వాళ్ళకు ఒక న్యాయం అని నేను చేస్తాను. జరిగేదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయినా సరిగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను కరెక్ట్గా చేసి మరీ ఇస్తాను. నేను ఒక స్విగ్గీ అకౌంట్ కానీ ప్రాపర్గా, జొమాటో అకౌంట్ కానీ ప్రాపర్గా, ఫుడ్ లైసెన్స్ కానీ ప్రాపర్గా, అది రెస్టారెంట్ అయినా సరే, స్విగ్గీ అయినా సరే, జొమాటో అయినా సరే, స్టేట్ అయినా సరే, ఎక్కడైనా సరే నేను చేసిస్తాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటారు ఏమని, మీరు కొంచెం ఫ్రాడ్గా చేస్తున్నారండి అది ఇదని. నా దగ్గర అది లేదు. నేను చెప్తున్నా, మీ ఇంటికి పంపిస్తా, నా సర్వీస్ మీ ఇంటికి పంపిస్తా. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే నాది హైదరాబాద్ మొత్తం ఉంది సర్వీసు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంది నా సర్వీసు, అలా చేశా కాబట్టి ఇప్పుడు దగ్గర 800 కిచెన్లు వేసా ఆల్ ఓవర్ ఇండియా. అది నా ట్రాక్ హిస్టరీ. ఎవరు కూడా అన్యాయం చేయకపోకుండా హైదరాబాద్లో మీరుంటే, అంటే ఈ సర్వీస్ నేను స్టార్ట్ చేసి హైదరాబాద్లో చేశాను. హైదరాబాద్లో మీరుంటే ఖచ్చితంగా నేను ఇంటికి మరీ పంపిస్తాను, నా స్టాఫ్ని ఇంటికి మరీ పంపిస్తాను. బిజినెస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక 1/2 అవర్ 1 అవర్ బిజినెస్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇష్టం ఉంటే రండి, లేకపోతే అంతటితోనే. నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా నాకు డబ్బులు ఇచ్చేసావు, అయిపోయా. 1000 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటాను. వేలు నేను ఎవ్వరి నేను తీసుకుంటాను. 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటా. సర్వీస్ ఇంటికే పంపిస్తా. 1000 రూపాయలు తీసుకుంటే ఇంటికే పంపిస్తా. ఈ విధంగా నేను ఇవాళ సర్వీస్ స్టార్ట్ చేసిన, బ్రహ్మాండంగా చేస్తాను. ఎవరిని ముంచకోకుండా చేస్తున్నా. నువ్వేనా పెద్ద పత్తి తారా, నువ్వేం తీసుకుంటలేవు పైసలు అని నా మీద విమర్శలు చేస్తారు. నేను పెద్ద పత్తి ఏం కాదు, నేను పెద్దగా ఏం కాదు ఆడ. నేను తీసుకుంటా, న్యాయంగా తీసుకుంటా. జనాల సొమ్ము కొట్టి వాడిని కడుపు కొట్టి మరీ నేను తీసుకుని ఎప్పుడు కూడా. మనం కరెక్ట్గా పని చేసిస్తే వాడే తీసుకోండి అని చెప్పి వాడే ఇస్తాడు. వానికి కావాల్సిన పని కావాలి, మనం పని చేసి ఇస్తాం, వాడే ఇస్తాడు ఇంకో రూపాయి, వాళ్ళే ఇస్తారు ఇంకొక 10 రూపాయలు. అంతేగాని నేను పెద్ద పత్తి ఏం కాదు, నేను తీసుకుంటా డబ్బులు అట్లని చెప్పేసి కడుపులు కొట్టి మరీ నేను తిన్ను, నాకు అవసరం కూడా లేదని. అలా చేసుకుంటా పోయింటే నేను ఎప్పుడు కొన్ని మేడలు కట్టు, ఇంకా నేను ఈయన కూర్చోను. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేనున్నా. చేసుకోవాలంటే చేసుకో, నేనున్నా నీ ముంగట. ఇట్లాంటి ఫ్రాడ్ స్కామ్లు నమ్మొద్దు, దాంట్లో పోయి నువ్వు గెలుక్కోవద్దు దయచేసి. అది థ్యాంక్ యూ.